చాలా మంది ఏమంటూ ఉంటారు అని అంటే, ఈ ధర్మము, ఈ ధర్మ మార్గం, వీటన్నిటిని కూడా ఇవన్నీ మూఢనమ్మకాలు అవి ఇవి అని అంటూ ఉంటారు చాలా మంది. ఒకసారి ఎవరో నన్ను అడిగారు, ఇలా ఇవన్నీ మూఢనమ్మకాలు ఏమిటివి, ఇలా చేయాలి అలా చేయాలి, ఈ ఆచరణలు ఏమిటి, ఈ సంస్కారాలు ఏమిటి, ఇవేమిటి, ఇవన్నీ మూఢనమ్మకాలు అంటుంటారు. అప్పుడు నేను వాళ్ళని అడిగాను, నువ్వు మూఢనమ్మకాలు అంటున్నావు, అసలు ఈ మూఢనమ్మకాలు అనే మాట నీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు ముందు. మూఢనమ్మకాలు అని నువ్వు అంటున్నావు సరే, అసలు ఈ మూఢనమ్మకాలు అనే మాట నీకు ఎక్కడ దొరికింది? నువ్వు తయారు చేసావా ఈ మాటని? చేయలేదు. ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈ మూఢనమ్మకాలు అనేటటువంటి మాటకి మూలం ఏమిటి అని అంటే, సంస్కృతంలో ఒక పదం ఉంది, అంధశ్రద్ధ, అంధవిశ్వాసము అని కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదం యొక్క అర్థాన్నే మనం తెలుగులో మాట్లాడేటప్పుడు మూఢనమ్మకం అని అంటాం. అక్కడ కూడా మూఢ అనే పదం మళ్ళీ సంస్కృతందే, నమ్మకం అనేది తెలుగు పదం. ఏ అర్థాన్నైతే సంస్కృతంలో అంధవిశ్వాసము అనేటటువంటి పదంతో మనం చెప్తామో, అంధవిశ్వాసం అథవా అంధశ్రద్ధ అనే మాటలతో ఏ అర్థాన్నైతే మనం చెబుతామో ఆ అర్థాన్నే తెలుగులో చెప్పేటప్పుడు మూఢనమ్మకం అని అంటున్నాం. అంటే అక్కడికి ఏమైంది, అక్కడ కూడా ఒక సంస్కృత పదాన్ని ఒక తెలుగు పదాన్ని రెండింటినీ కలుపుకొని మనం ఆ పదాన్ని ప్రయోగిస్తున్నాం. అంటే అక్కడికి ఏమైంది, ఈ పదాన్ని నీకు ఇచ్చిందే మేము, మా శాస్త్రమే నీకు ఈ పదాన్ని ఇచ్చింది, మా శాస్త్రములు నీకు ఈ పదాన్ని ఇచ్చాయి కాబట్టే నువ్వు ఈ పదాన్ని వాళ్ళ రోజున ఉపయోగించగలుగుతున్నావు. మా శాస్త్రమే కనుక ఈ పదాన్ని ఇవ్వకపోతే నువ్వు ఎలా ఉపయోగిస్తావు? అంటే అక్కడికి ఏమైంది అంటే, మా శాస్త్రముల ప్రకారం కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి. అంటే ఏమిటి, అంధశ్రద్ధ, అంధవిశ్వాసం అనేటటువంటి పదాన్ని శాస్త్రంలో నిష్పత్తి వ్యాకరణ శాస్త్రం ఈ పదాన్ని నిష్పత్తి చేసింది అంటేనే దానికి ఒక అర్థం ఉండాల్సిందేగా. అర్థం లేకుండా పదాన్ని ఎందుకు నిష్పత్తి చేస్తుంది శాస్త్రం? కాబట్టి ఈ పదాలని శాస్త్రం తయారు చేసిందంటేనే ఈ పదాలకు ఒక అర్థం ఉంది, కానీ నువ్వు చెప్పే అర్థం కాదు. ఈ పదాలకి ఏమిటి అర్థం అనే దాన్ని ఎవరు చెప్పాలి? ఎవరు సృష్టించారో వాళ్ళు చెప్పాలి. ఈ పదాలని ఎవరు సృష్టించారో వాళ్ళు ఈ పదాలకు అర్థం చెప్పాలి తప్ప నువ్వు చెప్పే అర్థాలు కావు. నువ్వు మా దగ్గర నుంచి ఈ పదాలను తీసుకొని నీ ఇష్టం వచ్చిన అర్థంలో ప్రయోగిస్తున్నావు. కాబట్టి ఈ పదాలకి మా శాస్త్రం ప్రకారం ఒక అర్థం ఉంది. ఏమిటి అర్థం అని అంటే, ఏదైనా ఒక ఆచరణ గురించి మనకెవరు చెప్పాలి? ఒక ప్రమాణం చెప్పాలి. ప్రమాణం అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పినట్టుగా వేదములు, అథవా ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు అంటే స్మృతులు, అథవా ఈ వేద శాస్త్రములని తెలుసుకొని ఆచరించేటటువంటి శిష్టులు, వాళ్ళ యొక్క ఆచారం, శిష్టాచారం. దీన్నే శాస్త్రములో 3 ప్రమాణాలుగా చెప్పారు. వేదములు, స్మృతులు, శిష్టాచారం అనే 3 ప్రమాణాలని శాస్త్రముల్లో ధర్మం కోసం చెప్పారు. ఈ 3 ప్రమాణముల ద్వారా ఏ ఆచరణ అయితే మనకి లభిస్తుందో అది మాత్రమే ప్రామాణికమైనటువంటిది. ఏ ఆచరణకి వేదములోనూ ప్రమాణం లేదు, శాస్త్రముల్లోనూ ప్రమాణం లేదు, శిష్టాచారంలోనూ ప్రమాణం లేదు అనంటే అటువంటి ఆచరణ ఏదైతే ఉంటుందో దాన్ని మూఢనమ్మకం అని అంటాం. వాస్తవంగా మన శాస్త్రముల ప్రకారం మూఢనమ్మకం అనే మాటకు అర్థం ఇది. ఏ ఆచరణ చేసినా కూడా అది వేదముల్లో ఉండాలి. అద్విదాం స్మృతిశీలే. ఎవరైతే వేదజ్ఞులై ఉన్నారో, ఋషులు వాళ్ళందరూ కూడా ఎంతో అఖండమైనటువంటి తపస్సును చేసి ఈశ్వరానుగ్రహానికి పాత్రులై ఏ వేదములని ఈశ్వరానుగ్రహంతో పొంది మనకు ఉపదేశించారో, ఎవరు ఉపదేశించినటువంటి పరంపర ద్వారా ఇవాల్టి రోజున మనం ఈ వేదముల్ని పొందుతూ ఉన్నామో అటువంటి ఋషులు బోధించినటువంటి స్మృతులు. అలాగే శీలం అంటే వారి యొక్క ఆచారం, దాన్నే శిష్టాచారం అని అంటున్నారు. కాబట్టి వేదములు, స్మృతులు, శిష్టాచారం ఈ 3 గనక, ఈ 3 ఏదో ఒకటి ఉంటేనే, ప్రమాణంగా ఉంటేనే దాన్ని మనం ఆచరించాలి. ఈ 3 ప్రమాణాలు లేనటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మూఢనమ్మకాలు అని అంటారు. కాబట్టి మన శాస్త్రముల యొక్క ఉద్దేశంలో మూఢనమ్మకం అంటే అంధశ్రద్ధ, అంధవిశ్వాసం అనే మాటకు అర్థం ఇది. దాన్నే వేరే భాషలో మూఢనమ్మకం అనే పదంతో మనం వ్యవహరిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడికి ఏమైందంటే, శాస్త్రముల దృష్టిలో కూడా మూఢనమ్మకాలు ఉన్నాయి, కానీ దాని అర్థం ఏమిటి? నువ్వు చెప్పే మూఢనమ్మకాలు కాదు, నువ్వు శాస్త్రాన్నే మూఢనమ్మకం అంటున్నావు. అది ఎలా కుదురుతుంది? శాస్త్రం నుంచి ఈ పదాన్ని తీసుకొని, ఏ శాస్త్రం అయితే నీకు ధర్మాన్ని ఉపదేశిస్తుందో ఆ శాస్త్రం నుంచే ఆ పదాన్ని తీసుకొని దాన్ని మళ్ళీ దాని మీదే ప్రయోగిస్తాను అన్నట్టుగా అని అంటున్నావు. కానీ అది తప్పు.
కాబట్టి ఈ పదానికి అర్థం ఎవరు చెప్పాలి అని అంటే, ఎవరైతే ఈ పదాన్ని తయారు చేశారో వాళ్ళు ఈ పదానికి అర్థం చెప్పాలి. వాళ్ళు చెప్పే అర్థం ఇది. కాబట్టి ఈ పదం యొక్క అసలైన అర్థం ఇది. కాబట్టి ఈ శాస్త్రములు చెప్తున్నటువంటి మూఢనమ్మకాలు కావు అనేటటువంటి విషయాన్ని నేను అప్పుడు వాళ్ళకి చెప్పా. ఇది అసలు అక్కడ ఉన్నటువంటి విషయం అనేటువంటి దాన్ని నేను వాళ్ళకి చెప్పాను. కాబట్టి ఇక్కడ మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు కావు. దీని వెనకాల ప్రతి ఒక్క కారణం, ప్రతి ఒక్క ఆచరణ వెనక ఒక కారణం అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. వాటిలో కొన్ని మనకు అర్థం అవుతాయి, కొన్నిటిని అర్థం చేసుకునే సామర్థ్యం మనకి లేదు, కానీ ఉంది, కారణం ఉండనే ఉంది. లేకపోతే ఋషులు కూడా చెప్పరు. కారణం ఉంటేనే వాళ్ళు కూడా మనకి చెప్తారు. ఎందుకంటే ఋషులే చెప్పారు, నకుర్యాన్ నిష్ఫలం కర్మ అని. అదే శాస్త్రం మనకి చెప్తాం. నిష్ఫలమైనటువంటి పనులను ఎప్పుడూ చేయకూడదు అనే శాస్త్రంలో మనకి చెప్తున్నాయి. కాబట్టి ఏ ప్రయోజనం లేకుండా శాస్త్రముల్లో మనకి ఏ విషయాల్ని ఉపదేశించరు. కాబట్టి ఇది ఈ శాస్త్రముల యొక్క గొప్పతనం.